పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు లేకుండా చేయాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పెన్షన్తో పాటు నగదు బదిలీ పథకాలకు గతంలోనే విధి విధానాలు జారీ చేసినట్టు స్పష్టం చేసింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, ఇక పెన్షన్ ని శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయొచ్చని సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సూచించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి గత నెలలో చోటు చేసుకున్నటువంటి అనుభవాలతో మరోసారి ఎన్నికల కమిషన్ సీఎస్ జవహర్ రెడ్డికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో మార్చి 30వ తేదీన అంటే పెన్షన్ల పంపిణీకి 2 రోజుల ముందు ఈసీఐ కొన్ని నిబంధనలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీతో పాటుగా నగదు బదిలీ పథకాలకు సంబంధించి ఎలాంటి నగదు పంపిణీ కూడా వాలంటీర్ల చేత చేయించవద్దు అని చెప్పేసి పెన్షన్ల పంపిణీకి 2 రోజుల ముందు ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. అప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా, శాశ్వత ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం కూడా చుట్టింది. అయితే గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం ముగియడము, కొత్తగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడం, పెన్షన్ల పంపిణీలో కొద్దిగా జాప్యం జరగడంతో 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా పెన్షన్ల పంపిణీ చేసింది. అయితే పెన్షన్ల పంపిణీలు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కాకుండా సచివాలయాల వద్దకు వెళ్ళి, అంటే కొద్దిగా వికలాంగులు కొంతమందికి మినహాయింపులు ఇవ్వడంతో పాటుగా మిగిలినటువంటి వారంతా కూడా సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్లు తీసుకునే విధంగా కూడా గత నెలలో ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ఏర్పాట్ల సందర్భంగా సచివాలయాలకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఎండ దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతోటి తెలుగుదేశం పార్టీతో పాటుగా మరికొన్ని పార్టీలు ఎన్నికల కమిషన్కు కొన్ని లేఖలు రాశాయి. ఈ నెలలో అంటే వచ్చే నెలలో పెన్షన్ పంపిణీ చేసేటటువంటి పెన్షన్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టి ఇంటింటికి కూడా పెన్షన్లు పంపిణీ చేసే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈసీఐకు లేఖలు రాయడంతో దీని మీద స్పందించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘము తాజాగా సీఎస్ జవహర్ రెడ్డికి మరోసారి లేఖను కూడా రాసింది. గత నెలలో మార్చి 30వ తేదీని విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము పెన్షన్ల పంపిణీకి గతంలో ఏవైతే నామ్స్ ఇచ్చామో ఆ నామ్స్ ప్రకారము ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఇచ్చినటువంటి మాదిరిగానే పెన్షన్ల పంపిణీని ఇంటింటికి పంపిణీ చేస్తారా, లేదంటే సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలనే దాని మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఎలాంటి నిర్దేశితమైనటువంటి గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు. కానీ ఇంటింటికి పంపిణీ చేయాలంటే గత నెలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పంపిణీ చేయడం సాధ్యం కాదు అని చెప్పేసి కూడా గత నెలలోనే సీఎస్ జవహర్ రెడ్డి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ కొంతమంది వికలాంగులతో పాటుగా మరికొంతమంది ఎవరైతే సచివాలయాలకు వెళ్ళలేరో అటువంటి వారికి మాత్రం ఇంటికి వద్దకే పెన్షన్ల పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా సీఎస్ జవహర్ రెడ్డి గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి. సో తాజాగా మరి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ లేఖతోటి మరి సీఎస్ జవహర్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గత నెలకి ఇప్పటికి పోల్చుకుంటే కొత్తగా చేంజెస్ అంటూ ఏమీ లేవు. గత నెలలో సచివాలయ సిబ్బంది సచివాలయాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేశారు కాబట్టి ఇంటింటికి వెళ్ళడం సాధ్యం కాదని చెప్పారు. కాబట్టి ఈసారి కూడా సచివాలయాల వద్దకే వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. అయితే గతంలో మాదిరిగా 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కాకుండా ఈ నెల 1వ తేదీ నుంచి అంటే మే 1 నుంచి 3వ తేదీ లోపలనే పెన్షన్లు మూడు రోజుల్లోనే పూర్తి చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా పెన్షన్లు పంపిణీ చేసే విధంగా కూడా సచివాలయాల వద్ద ఏర్పాట్లు చేస్తుంది. గతంలో ఏ విధంగా అయితే సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్లు తీసుకున్నారో అదే విధంగా కూడా పెన్షన్లు తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. సచివాలయాల వద్ద కూడా ఎండ దెబ్బ తగలకుండా సచివాలయాలకు పెన్షన్ తీసుకోవడానికి వచ్చేటటువంటి వారి కోసం ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. అయితే గత నెలలో ఎదురైనటువంటి అనుభవాల దృష్ట్యా మరింత పకడ్బందీగా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈసారి గత నెలలో వచ్చినటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండానే సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈసారి కూడా సచివాలయాలకు వెళ్ళి మాత్రమే పెన్షన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఈసారి కూడా చోటు చేసుకుంటుంది. ఇంటింటికి పంపిణీ అనేది మాత్రం సాధ్యం కాదని చెప్పేసి కూడా సీఎస్ జవహర్ రెడ్డి చెప్తున్నారు. థ్యాంక్ యూ ఎంపీ రావు.